చూడండి చక్కగా బావి నీళ్ళతో అమ్మవారికి స్నానం అనమాట. రోజు 2 రోజులకు ఒకసారి ఇలాగా అమ్మవారికి స్నానం చేస్తాను. అలాగే మీరు కూడా చక్కగా ఆనందంగా ఒక బావి నీళ్ళు ఒక మోటార్ నీళ్ళు తీసుకొని అలారా స్నానం చేసి ఇలా చేసుకుంటే మీ జీవితాలు కూడా ఇలాగా గంగా భవానిలాగా ఇలా వెలిగిపోవడం. జై తల్లి, జై మా, జై తల్లి, ఓం భాగవతి. అందరూ నా వీడియో చూడండి, చూసి చక్కగా మీకు అర్థం కాకపోయింది అనుకోండి, మీ ఇంటి దగ్గర తాత మామ ఉంటారు, ఆన్ చేసి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఏం చెప్తారో నాకు ఫోన్ చేయండి. ఓకేనా? జై మా. ఓం నాగమ్మ తల్లే నమః. ఓం మముఘన్నమ తల్లికి జై. ఓం భూమి మీద మానవులందరూ కూడా చల్లగా పచ్చగా 1000 ఏళ్ళు ఆనందంగా ఉండాలమ్మా కోరుకుంటున్నానమ్మా. తల్లి మతాకి ఎలాంటి ఒంటిపై ఇంటిపై శరీర చుట్టుగా తొలిపోవాలమ్మా. తల్లి మతాకి జై. అమ్మల గన్నమ్మకి జై. మమగన్నమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః. ఓం తల్లి మతాకి జై. మాతా జై తల్లి. ఓం భగవతే నమః. జై నాగమ్మ తల్లికి జై. మమగన్నమ్మ తల్లికి అమ్మల గన్నమ్మకి జై. తల్లే నమః. ఓం భగవతే నమః. జై నాగమ్మ తల్లే నమః. ఓం నమో నాగేంద్రే నమః. జై తల్లి మతాకి జై. భూమి మీద మహాలందరూ కూడా చల్లగా 1000 ఏళ్ళు పచ్చగా ఉండాలమ్మ తల్లి. అమ్మ తల్లి మతాకి జై. అమ్మల కన్నమ్మకి జై. అమ్మగన్నమ్మ తల్లికి జై. మాత జై తల్లి. జై మాత. అమ్మ తల్లి భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా పచ్చగా 1000 ఏళ్ళు పాడి పంటలతో ఉండాలని కోరుకున్నాను. అమ్మ తల్లి మతాకి. ప్రతి ఒక్కరు కూడా నాయన తల్లి నా వీడియో చూడండి. మీరు కూడా ఇంట్లో చిన్న పటముండా సరే కాస్త ఇలా శుద్ధి చేసుకొని 2 బొట్లు పెట్టినా అనుకోండి, అదే మనకి భగవంతుడు ఇచ్చిన వరం. అర్థమైందా? మీరు ప్రతి ఒక్కరు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, రానున్న కాలం అంటే నా చిన్ననాటి కాలం ఎలా ఉందంటే, అప్పుడు లెక్క వేరు, ఇప్పుడు చూసేపటికల్లా చాలా వింత. మన జీవితాలే ఒక ఆట, బ్రహ్మ ఆడే ఆట. ఈ భూదేవి మీద మనం పరవళ్ళు తొక్కే సింధులు, గంగా భవాని ఎలాగైతే పరవళ్ళు అలా దొక్కుతున్నాం. అప్పుడు మనం అంత స్పీడ్ పోకూడదు, మనం ఎంతవరకు అంతవరకే ఉండాలి. అర్థమైందా? ఆస్తుల కాడ వివాదాలు, డబ్బు కాడ వివాదాలు వచ్చేసి చాలామంది ఒక్కొక్కరు నాశనం చేసుకునే రోజులు తయారైపోయినాయి. అలా ఎవరు కూడా ఒకరి మీద ఉక్రోషంగా విరగబడమాకండి. అలాగే మీరు మీ కుటుంబాల్లో చల్లగా, మా కుటుంబం వరకు నా కొడుకు కోళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకొని, లాస్ట్లో ఏదన్నా మీకు ఆలోచన వస్తే ప్రపంచంలో ఉండే అందరూ కూడా చల్లగా కోరుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? ప్రపంచంలో అందరూ కూడా జీవరాశులు, నోరు లేని జీవరాశులు కూడా చల్లగా కోరుకుంటున్నాను. అలాగే చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారు, భార్య ఎవరు చుడిపోయారా కలుపుతాను రండి, ఏదైనా మీకు చేతబడి చేశారా దాన్ని విడబడతారండి. అర్థమైందా? నా అడ్రస్ చెప్తున్నా, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం వెర్రపాలెం గ్రామం, వేపచెట్టు సెంటర్, పోస్ట్ ఆఫీస్ బజార్, బేకరీ. ఈ 3 వచ్చినా కూడా నా అడ్రస్ మీకు అర్థమైపోద్ది. ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై.